నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గణపతి ధ్వజయుక్త శ్రీ మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. గంభీరావుపేట రైతు వేదికను సందర్శించిన టీడీపీ నాయకులు. రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ. రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. ముమ్మరంగా కొనసాగుతున్న లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు. గత 12 సంవత్సరాలుగా ఎందరో పేదలను ఆదుకుంటూ సేవా దృక్పథంతో శేఖర్ సేనాపతి ముందుకు వెళ్తున్నారని వేములవాడ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో యువ చైతన్య దీపం ఫౌండేషన్ 12వ వార్షికోత్సవ వేడుకలు ఫౌండేషన్ వ్యవస్థాపకులు శేఖర్ సేనాపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ యువ చైతన్య దీపం ఫౌండేషన్ స్థాపించి శేఖర్ సేనాపతి వృద్ధులకు యాచకులకు అనేక సేవలు చేస్తున్నారని, యువత వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు నాగుల రామగౌడ్, ఫౌండేషన్ మైనార్టీ అధ్యక్షులు ఎండి రజాక్, ఫౌండేషన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసాల భాస్కర్, అర్బన్ అధ్యక్షులు జడల రాజశేఖర్, ఫౌండేషన్ టీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తమ్ముడు శేఖర్ సేనాధిపతి యువ ఫౌండేషన్ స్థాపించి 12 సంవత్సరాలు అయింది. ఒక విధంగా చూస్తుంటే ఇలా వృద్ధులకు కానీ ఇలా యాచకులకు కానీ ఎక్కడ మిగిలితే అక్కడ ఇలా వారికి తీసుకొచ్చి మళ్ళీ ప్రత్యేకించి వృద్ధులకు ఈ ఫుడ్స్ పంచే విధానం ఇలా తీసుకొని ఇలా సొంతంగా ఇటుక మీద ఇటుక పెట్టి ఒక 2 గుంటలు 3 గుంటల ప్లేస్లో ఇలా వృద్ధాప్య ఒక గృహం కట్టి ఇలా ప్రతి ఒక్కరి ఆశీస్సులతోని ఇలా చందాలతోని కట్టి ఇలా వృద్ధులను కూడా సాదే విధానం తీసుకోవడం అనేది చాలా గొప్పతనమైన విషయం. ఎందుకంటే ఈ ఉదార స్వభావం చాలామందికి రాదు. తమ్ముడు సేనాధిపతి శేఖర్ గారు ఈ విధానం తీసుకొని ఇలా ప్రతి ఒక్కరికి ఆదుకునే విధంగా, వృద్ధులను ఆదుకునే విధంగా ముందంజలో ఉండి ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది. ఇక ముందు కూడా ఈ యువచంద్ర ఫౌండేషన్కు ప్రతి ఒక్కరూ సహకారం చేయాలి. సహకారం చేసి ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చి పేద చేసే విధంగా ఇలా ముందుంచాలి. తప్పకుండా సేనాధిపతి శేఖర్ను అభినందించవలసిన విషయం. ఎందుకంటే చాలా ఉదార స్వభావంతో చేయవలసిన విషయం, చాలా ఓపిక కొద్ది చేయవలసిన విషయాలను ఇలా వారు చేస్తున్నారు. కాబట్టి వారికి తప్పకుండా మా కృషి తప్పకుండా ఉండదు అని కూడా మనవి చేయొచ్చు. ఈరోజు యువ చైతన్య దీపం ఫౌండేషన్ స్థాపించి ఈ రోజుకు 12 సంవత్సరాల్లోకి అడుగు పెడుతుంది. తెలంగాణ రాకముందే 2013లో స్థాపించిన ఫౌండేషన్ ఇది. చాలా ఆదరణ చూపిస్తున్న దాతలకు, అలాగే మీడియా మిత్రులకు, నాతోటి ఉన్న అన్ని పార్టీలో ఉన్న రాజకీయ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవి ఏ విధంగా అయితే ఇన్ని సంవత్సరాలు ఆదరించారో అలాగే కూడా అందరూ ఆదరించాలి. అందరి ఆదరాభిమానాలు మా ఫౌండేషన్ పైన ఉండాలని తెలియజేస్తూ, ఇవాళ అన్నగారు మాట్లాడినట్టు మనకు ఏంటంటే ప్రత్యేకంగా చాలా ఓపికతో నడిపిస్తున్న ఫౌండేషన్ సమాజంలో మంచి మానవత విలువల్ని పెంచే విధంగా కూడా ఫౌండేషన్ ఇంకా ముందు కార్యక్రమాలు దీని ద్వారా రూపొందిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. గంభీరావుపేట మండల కేంద్రంలోని రెడ్డి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గణపతి ధ్వజయుక్త శ్రీ మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులకు ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అమ్మవారిని దర్శించుకున్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి అమ్మవారి కార్యక్రమంలో ఇద్దరు ఎదురుగా కలుసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు. అనంతరం రెడ్డి సంఘం సభ్యులు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు కేకే మహేందర్ రెడ్డి గారికి, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా శాసనసభ్యులు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అనుగ్రహం సదా ఉండాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులపైన అమ్మవారు రెడ్డి గారు 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చి
అస్య యజమానస్య సంకల్పిత కర్మణి దేవతా ప్రాప్త్యర్థం తస్య వృష్ణమృతం వసోనో వైష్ణవీం లోకైహమాదయందమే వీళ్ళు కల్వకుంట్ల తారక మణికంఠ మహాకాళీ ప్రతిష్టాపనలో గణపతి మహాకాళీ యంత్ర స్థాపన అదేవిధంగా సింహేంద్ర స్థాపనతో పాటుగా ఇప్పుడు ధ్వజస్తంభ ప్రతిష్టాపన యంత్ర స్థాపన జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఈ యొక్క యంత్రాన్ని ఇక్కడ స్థాపన చేస్తూ ఉంటారు. ఎవరు అడ్డంకం ఆచరణ చేస్తూ ఉన్నాము. జగదంబే మాతాకి. రైతు వేదికలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైతు వేదికలు శిథిలావస్థకు చేరుతున్నాయని గంభీరావుపేట మండల అధ్యక్షులు ప్రభాకర్ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో రైతు వేదిక క్లస్టర్ను టీడీపీ నాయకులు సందర్శించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 20 లక్షల వ్యయంతో నిర్మిస్తే అధికారుల నాయకుల పర్యవేక్షణ కరువైందని తెలిపారు. ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారిని వివరణ కోరగా స్పందించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదికలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల రైతు వేదికలు శిథిలావస్థకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతు వేదికలపై వెంటనే అధికారులు స్పందించి వసతులు కల్పించి రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. గంభీరావుపేట రైతు వేదిక వద్దకు మేము ఎట్లా ఉందో చూద్దామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము వచ్చినప్పటికీ ఇక్కడ దాదాపు సమయం 12 కావస్తుంది. ఒక అధికారి కానీ ఎవరు దీని పర్యవేక్షణలకు కానీ ఎవ్వరు కూడా లేరు. కనీసం దీనికి ఒక స్వీపర్ను కూడా నియమించే లెక్క లేకుండా అయిపోయింది. పాపం గతంలో ఉన్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు అప్పుడు ఉన్నప్పుడు వారి సొంత ఖర్చులతోటి ఇంత పెద్ద భవన నిర్మాణం చేపట్టి రైతుల కొరకు రైతులు ఎక్కడ పడితే అక్కడ కూర్చోకుంటాం మంచిగా అందరూ ఒక వేదికగా ఏర్పడి వాళ్ళ సమస్యలు రైతుల యొక్క కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఇది ఒక వేదికగా ఉండాలని చెప్పి అప్పటి గవర్నమెంటు నిర్ణయిస్తే ఆయన సొంత ఖర్చులతోటి ఇంత పెద్ద భవనం నిర్మాణం చేసి దీన్ని యథావిధిగా ఒక ఆఫీసు లాగా ఎప్పటికీ అందుబాటులో ఒక అధికారి ఉండేటట్టు దీంట్లో ఏర్పాటు చేయాలని చెప్పి మండల అధికారులను కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒకవేళ దీన్ని రాను పూర్తిగా శిథిలావస్థ గిట్ట తీసుకొస్తే మేము గ్రామం తరఫు నుంచి దాని మీద కొన్ని ఉద్యమాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఖచ్చితంగా అంత దూరం రాకముందే అధికారులు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దీనికి స్థానికంగా ఒక అధికారిని నియమించి ఒక స్వీపర్ను నియమించి దీన్ని ఒక రైతులకు అందుబాటులో ఉంచేటట్టు చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. గంభీరావుపేట మండల కేంద్రంలో గల రైతు వేదిక సందర్శించడానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా రావడం జరిగింది. నేను రాగానే ఇది నిజంగా రైతు వేదిక కాదు, క్లబ్బా, నిజంగా ఇది పేకాడు రాయిల స్థావరమా లేకుంటే ఏదో అర్థం కాని వలసలో ఉంది. డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి, ఆ డోర్లు పగిలిపోయి ఉన్నాయి. నేను రాగానే ముస్తాఫానగర్ నుండి పూల మధ్య శ్రీకాళ వివిధ గ్రామాల నుంచి నిజంగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు వస్తే ఆఫీసు దీని మీద చర్యలు తీసుకోకుంటే మేము దేనికైనా రైతులను పట్టుకొని నిరాహార దీక్షలకైనా రిలేజ్ కావాల్సిన సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ తక్షణమే స్పందించి ఒక అటెండర్ని నియమించాలి. ఇక్కడ నిజంగా కూడా రైతులకు తాగడానికి నీరు ఉండాలి. ప్రతి సదుపాయాలు సమకూర్చి రైతు వేదిక లాగానే కనపడాలి తప్ప ఏదో క్లబ్బుల్లాగో పబ్బుల్లాగో ఇది కనపడుతుంది. తక్షణమే ఆ డోర్ రిపేర్ చేయాలి, పైన రేకులు రిపేర్ చేయాలి. నేను ఏడేళ్ళ నిజంగా కూడా రైతులు దీని మీద తగు చర్యలు తీసుకుని అధికారులపై చర్యలు తీసుకుంటారని తెలుగుదేశం పక్షాన్ని తెలియజేస్తున్నాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ధర్మ దర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తురాలు మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని పేర్కొన్నారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
దర్శనం కానీ ఏమైనా ఇబ్బంది అయిందా మేడం? ఏమన్నా ఏం అవ్వలేదు. ఇబ్బంది లేదు. చాలా బాగా అయింది దర్శనం. పబ్లిక్ ఎక్కువ అనిపించింది కానీ దర్శనం మాత్రం ఫ్రీ అయింది. चंद्रपुर से आई हूँ, महाराष्ट्र से। हमेशा हर साल फैमिली के साथ आती हूँ। इस साल मैं अपनी बहन के साथ आई हूँ अचानक से। अच्छा था, दर्शन भी अच्छा हुआ, सब कुछ अच्छा हुआ। दर्शन के लिए थोड़ा वक्त लगा, सब कुछ ठीक हुआ, अच्छा लगा। ఓమన్లో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ బాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఓమన్ దేశంలోని బర్గా సిటీ ఓమన్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం తొలిసారిగా మస్కట్లో జరగడం ఆనందదాయకమని తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే స్వామివారి కృప అందరికీ ఉండాలని, దేశ విదేశాల్లో ఉన్న భక్తులకు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. చక్కటి వివాహ వేదికలో పార్వతీదేవికి మాంగళ్య ధారణ గావించాడు. అలాగే మెట్టలు ఎంత కోటీశ్వరులైనా 1,00,000 కోట్లున్నది కూడా బంగారం మెట్టలు పెట్టుకోరాదు, వెండివి మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే గర్భానికి మెట్టలకు ఆ యొక్క రెండవ వేలుకి, పాదం యొక్క రెండవ వేలుకి సంబంధం ఉంటుంది. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన నల్గొండ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జాతర ఏర్పాట్లపై ఆలయ వివో వెంకన్న మాట్లాడుతూ ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజున లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయని తెలిపారు. అనంతరం 10వ తేదీన స్వామివారి కళ్యాణం, 12వ తేదీన స్వామివారి రథోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతర ఏర్పాట్లకు చలవ పందిళ్లు, నీటి వసతి, వాహన పార్కింగ్, గుట్టపైకి వెళ్లడానికి రహదారి, గుట్టపైన క్యూ లైన్ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. జాతర మాఘశుద్ధ పౌర్ణమి ఈ జాతర జరుపుకోవడం మన దేవాలయం ఆచారం. అందులో భాగంగా తేదీ 8/2/2025 నుండి మొదలుకొని తేదీ 12/2/2025 వరకు జాతర సమాప్తం. అందులో భాగంగా ముఖ్యమైన దినం తేదీ 12/10/2025 రోజున స్వామివారి కళ్యాణం మరియు 12/2/2025 రోజున స్వామివారి యొక్క మహాజాతర. సాయంత్రము 4 గంటలకు స్వామివారి రథంతో ఈ యొక్క జాతర పరిపూర్ణమవును. దీనికి కావలసినటువంటి ఏర్పాట్లు మన జిల్లా కలెక్టర్ గారి అయినటువంటి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వివిధ శాఖల వారిచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి అన్ని ఏర్పాటు చేయటకు సారు నాకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. కొత్త దగ్గరికి వచ్చి ఈరోజు కూడా మరి రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. ఇందులో భాగంగా భక్తులకు మనం దేవాలయం నుండి సెలవు పందిళ్ళు, తాగునీటి వసతి, షామియానాలు, పోతే మనం గుట్టపైన క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటి యొక్క అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. గంభీరావుపేట మండల కేంద్రంలో జై తెలంగాణ మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి 127వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రమాబాయి తన బిడ్డలను చంపుకుని దేశంలో ఉన్న ఆడపడుచులకు స్వాతంత్రాన్ని ఇవ్వగలిగిందని, బడుగు బలహీన వర్గాలకు ఆధిపత్య సామాజిక వర్గాలతో కలిసి అన్ని రంగాల్లో పోటీ పడడానికి అవకాశం కల్పించిందని తెలిపారు. ఆమె ఆశయ సాధనలో మనందరం కొనసాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్కం బాబు, జిల్లా అధికార ప్రతినిధి పిట్ల రఘు, జీడి బాలకుమార్, దోసల సురేందర్, దాసరి స్వామి, గాదం నారాయణ, లక్కం నాంపెల్లి, మద్దెల రమేష్, ప్రభాకర్, కడారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఊపిరిపోచి ఒక గుండెకాయగా నిలిచినటువంటి తరుణంలో ఆ అంబేద్కర్ గారికి కూడా చదువులయందు తోడు నీడై ఉండి ఆ యొక్క రమాబాయి గారి యొక్క త్యాగమే ఆ అంబేద్కర్ గారి చదువును కృషినిచ్చింది. ఆయన ఎంతో కష్టపడి చదువుతున్నప్పుడు కూడా ఈమె ఇంటి దగ్గర ఉండి తన ప్రభుత్వమే చేయవలసిన బాధ్యత ఉన్నదని చెప్పేసి ఈ యొక్క ప్రతి మహనీయుల చరిత్రలు పుస్తకాలలో ఇప్పటికైనా ఆ యొక్క మహనీయుల చరిత్రల పుస్తకంలో అందుబాటులో ఉంచి రానున్న భావి తరాలకు కూడా అందించినట్టయితే
వారు కూడా ఆ యొక్క అడుగుజాడలను నడిచి ఎంతో ఎదిగే అవకాశం ఉందని చెప్పేసి మనవి చేసుకుంటూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి యొక్క చరిత్రను పుస్తకాలలో పాఠ్య పుస్తకాలలో ప్రచురింపజేసే విధంగా విద్యాశాఖకు వాళ్ళు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన జేబీ నాయకులందరికీ మాలకుల సంఘాలకు కూడా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా జై భీములు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్, జై పూర్. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.